ఈరోజు రెసిపీ వచ్చి మటన్ పాయ. హడావుడి లేకుండా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా, ఎక్కువగా గ్రేవీ వచ్చేలాగా మరియు తక్కువ ప్రాసెస్లో ఒకే గిన్నెలో. మటన్ పాయ అంటే చాలా గిన్నెలు చేసుకుంటారు కదండి, అలా కాకుండా కుక్కర్లో చాలా సింపుల్గా ఈ ఒక్క పౌడర్ వేస్తే ఆ ఫ్లేవర్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అయితే సింపుల్ అండ్ టేస్టీగా మటన్ పాయ రెసిపీ ఈరోజు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. 4 మేక కాళ్ళని ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేపించి తీసుకున్నాను. నేను ఫస్టే 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసి బాగా కడగాలి. ఇలా కడగడం వల్ల నీసు వాసన చాలా వరకు తగ్గుతుందండి. ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సీక్రెట్ మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక ప్యాన్లో 3 యాలకులు, 7 లవంగాలు, చిన్న సైజ్ మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, 2 స్పూన్స్ ధనియాలు, 2 బిర్యానీ ఆకు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం రోస్ట్ అయిన తరువాత ఇందులో సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి మరీ ఎక్కువ వేసుకునే అవసరం కూడా లేదండి, కొంచెం వేసుకున్నా కానీ సరిపోతుంది. ఈ మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. అదే మిక్సర్ జార్లో 1 కప్ కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా నేను ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ప్యాన్లో అయినా ప్రిపేర్ చేయొచ్చు, కాకపోతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తే తొందరగా కుక్ అవుతుంది. ఇందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుందండి, అందుకని నేను ఆనియన్ పేస్ట్ని వేసాను. మీరు ఈ ప్లేస్లో ఆనియన్స్నైనా వేసుకోవచ్చు. ఒక టమాటాని సన్నని ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాను. టమాటా ఎక్కువ వేయబాకండి, టేస్ట్ అనేది మారుతుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ముందుగానే శుభ్రంగా కడిగిన మటన్ పాయాని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. మటన్ పాయాలో కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. ఇన్కేస్ మీరు కొంచెం కారం తక్కువగా తినే వాళ్ళు అయితే 2 స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోండి. మటన్ పాయ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కారం వేసుకొని ఇలా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం కుక్ అయి ఉంటుందండి. కొంచెం లైట్గా అడుగు అంటుతూ ఉంటుందండి. ఈ టైంలో కొంచెం ఒకసారి కలుపుకొని 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. 2 గ్లాసుల నీళ్లు వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఒకవేళ మీరు కొంచెం ముదురు మటన్ పాయ తీసుకుని ఉంటే 5 నుండి 6 విజిల్లు వచ్చేంత వరకు మటన్ని ఉడకనివ్వాలి. 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మటన్ పాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పాయ
ఒక 90% ఉడికిన తర్వాత చూసారా నీళ్లు కూడా ఎలా ఇంకిపోయాయో. ఇలా నీళ్లు కూడా ఇంకిపోయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ టైంలో పౌడర్ వేయడం వల్ల కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కలుపుకొని స్టవ్ ఆన్ చేయాలి. ఈ టైంలో పౌడర్ వేయడం వల్ల మటన్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. చాలా మంది మసాలా పౌడర్స్ అనేవి ఫస్టే వేస్తారు, అలా వేయకూడదండి. మటన్ ఒక 70 to 80% బాగా ఉడికిన తర్వాతే పౌడర్ అనేది వేయాలి. పౌడర్ వేసి ఒక 7 to 8 minutes పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. పాయ కొంచెం పల్చగానే ఉంటే బాగుంటుందండి, అందుకని నేను కొంచెం పాయలో వాటర్ అయితే ఇట్లానే పెట్టాను. ఇందులోనే 1 కప్పు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడిగా మటన్ పాయ అయితే రెడీ అవుతుందండి. ఈ పాయ రైస్, చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లో సూపర్గా సెట్ అవుతుందండి. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో తిని ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.